ఫ్రెండ్స్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉదంతం నెక్స్ట్ లెవెల్ కి చేరింది. మొన్నటి వరకు యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని ఏడ్చిన ప్రొఫెసర్ గారు నిన్న కొంతమంది మేధావులు జర్నలిస్టుల ముసుగేసుకున్న పెయిడ్ బ్యాచ్ తో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఒక ప్రొఫెసర్ మేధావినైన తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని, ట్రోల్స్ పేరుతో అవమానిస్తున్నారంటూ అక్కడ ఏడ్ చేశారు. దానికి వాళ్ళు కొంత వంత పాడారనుకోండి. ఆ మేధావులు జర్నలిస్టుల ముసుగేసుకున్న పెయిడ్ బ్యాచ్ కి గానీ ప్రొఫెసర్ గారికి గానీ నాదొక సూటి ప్రశ్న. నారా లోకేష్ గారు మిమ్మల్ని సో కాల్డ్ జర్నలిస్ట్ అంటే ఒక వీడియోలో సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూ ఒక ప్రొఫెసర్ మేధావినైనా మిమ్మల్ని అవమానించటం, మీ వ్యక్తిత్వ హననం చేయడం అంటూ ఫీల్ అయ్యారు కదా ప్రొఫెసర్ గారు. మరి పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిసి జగన్ ను అరెస్ట్ చేయాలని అడిగారని, అమిత్ షా ఆ సమయంలో పవన్ ను మందలించారని, చంద్రబాబు నాయుడు అయితే నమ్మదగిన వాడు కాదు, జగన్మోహన్ రెడ్డి అయితే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ గా ఉంటాడు అంటూ క్లాస్ కూడా తీసుకున్నారని మీరు వ్యాఖ్యానించారు కదా. ఒక ప్రొఫెసర్ గా ఉంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇద్దరు రాజకీయ నాయకులను, రెండు రాజకీయ పార్టీలను ఇలా తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళని అవమానించడం కాదా? మీరు ఎవరినైనా విమర్శించొచ్చు, అది మీ భావ ప్రకటన స్వేచ్ఛ. మీ మీద ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, ట్రోల్స్ వస్తే మాత్రం ఇలా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేస్తారా? పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ మీకు మీలాంటి మేధావులకు మాత్రమే సొంతమా? సామాన్య ప్రజలు, నెటిజన్లు మాత్రం మీరు చెప్పే ఏకపక్ష సోది విని ఊరుకోవాలా? ఫ్రెండ్స్, ఈ ఉదంతం చూస్తుంటే దీని వెనక ఏదో రాజకీయ రంగు పులుముకుంటోందని స్పష్టమవుతోంది. ఒకవైపు సామాజిక ఉద్యమకారులపై దాడి అని కొందరు మాట్లాడుతుంటే, ఇది కేవలం సెలెక్టివ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ప్రజలు మండిపడుతున్నారు. మీరేమో తప్పు చేయొచ్చు, సామాన్యుడు ప్రశ్నిస్తే మాత్రం తట్టుకోలేరా ప్రొఫెసర్ గారు? ఫ్రెండ్, హై లెవెల్ కి చేరిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఉదంతంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.